అక్షర, ఏంటి అక్షర అర్జెంట్గా రమ్మన్నావు? ఏంటి ఏడుస్తున్నావు? అయినా నేను కదా ఏడవలసింది. నటించుకు సిద్ధాంత్, ఏమీ తెలియని వాడిలా మాట్లాడుకు. మా బావ నిన్ను కలిశాడా లేదా? అవును, కలిశాడు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అరవింద్ అనుమానించాడని తెలిస్తే నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు. నిన్ను నమ్మి నీది స్నేహం అనుకున్నాను. ఆ రోజే రోడ్డు మీద నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుంటే ఈ రోజు నాకు ఈ గతి పట్టేది కాదు. ఇప్పుడు ఏమైంది అక్షర? నీ ఇష్ట ప్రకారమే నీ బావని పెళ్లి చేసుకుంటున్నావుగా. నువ్వు చేసుకొనిస్తున్నావా? ప్రేమించిన ప్రతివాడు ప్రేమికుడు అవ్వడు సిద్ధాంత్. ప్రియురాలి మనసు తెలుసుకుని నడుచుకునేవాడే నిజమైన ప్రేమికుడు. కానీ నువ్వు నన్ను ఎంతో బాధ పెడుతున్నావు. నా జీవితంలోకి ముళ్ళలా గుచ్చుకున్నావు. అక్షర, అలా మాట్లాడుకు. నిన్ను ప్రేమించినందుకు నేనెంతో బాధపడ్డాను. నా ప్రాణమైన నేను అరవింద్కి అప్పగిస్తూ పాట పాడుతుంటే నా రక్తనాళాలు తెగిపోయాయి. ప్రపంచంలో ఏ ప్రేమికుడికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. నీ కోసం ఎన్ని చేసిన నన్ను ఇప్పుడు ముళ్ళంటున్నావా? ఎందుకు? నీకు నాకు ఉన్న స్నేహాన్ని మా బావ ప్రేమ అనుకుంటున్నాడు. అతనే కాదు, మా మమ్మీ డాడీ కూడా. ఇప్పుడు నా పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అందరూ మనల్ని లవర్స్ అనుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి మన లవర్స్ అని తెలిసింది, కానీ నీకు మాత్రం నేను ప్రేమిస్తున్నానని తెలియట్లా. అవునులే, కళ్ళు మూసుకుంటే ఎలా తెలుస్తుంది? ఎక్కడైనా ఫ్రెండ్ లవర్ అవుతాడు, కానీ ఇక్కడ లవర్ ఫ్రెండ్ అయ్యాడు. సిద్ధాంత్, నీకు నాకు మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదు. గుర్తులేదా? ఈ విషయం బీచ్ రోడ్ దగ్గర ఆ రోజే చెప్పాను. ప్రామిస్ కూడా చేసావు. అదే గుర్తులేదా? అవునులే, తాగుబోతులకి ఏం గుర్తుంటాయి? మనసు చంపుకొని మాట్లాడక అక్షర. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఇది నిజం. నీ కళ్ళు, నీ మనసు, నీ ప్రతి అణువు నన్ను కోరుకుంటుంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు. అసలు ఎందుకు భయపడుతున్నావు? మీ నాన్నతో నేను మాట్లాడతాను, రా. మా నాన్నకి ఈ విషయం తెలిస్తే నిన్ను చంపేస్తాడు. చంపేస్తాడనే కదా నీ భయం? అందుకే ఫ్రెండ్షిప్ అని దొంగ మాటలు చెప్తున్నావు. మీ నాన్న కాదు, మన ప్రేమని నువ్వు చంపుతున్నావు. నువ్వు ప్లీజ్ అక్షర, మీ అమ్మ నాన్నలతో నేను మాట్లాడతాను, రా అక్షర. ముందు చెయ్యొదులు. నువ్వు అసలు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, నా ప్రాణం అంతా. అంత ప్రేమే ఉంటే ఎందుకు నన్ను చంపుతుంటావు? నిజమైన ప్రేమ త్యాగం చేస్తుంది. ప్లీజ్ అక్షర, త్యాగం పేరుతో నాకు దూరం కాకు. త్యాగం చేస్తే విలువైన వాడిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది కథల్లో, సినిమాలోనే సాధ్యం, మన రియల్ లైఫ్ లో కాదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అక్షర, నన్ను నమ్మక్షర. సిద్ధాంత్, నీకు రోషం లేదా? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు బిచ్చగడ్లా అడుక్కుంటావు? ప్రేమని అడుక్కుని పొందలేవు. అక్షర, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? సముద్రంలో ఉన్న కెరటల్లా మనం ఎప్పటికీ కల ఉంది సిద్ధాంత్. అక్షర, ప్లీజ్ అక్షర, నా మాట వినక్షర. మా నాన్నకి నీకు ఏ తేడా లేదు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. గుడ్ బై, గుడ్ బై. అక్షర అక్షర అక్షర, ప్లీజ్ నా మాట వినక్షర. అక్షర ప్లీజ్, పొరపాట్లో చేయి జారిపోయింది అక్షర. అక్షర ప్లీజ్ అక్షర, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అక్షర. నువ్వు తప్ప ఈ భూమి మీద నాకు ఎవరు లేరు అక్షర. అక్షర ప్లీజ్ అక్షర, ప్లీజ్ అక్షర. నువ్వు వెళ్ళాలనుకుంటే కొంచెం విషయం నా గొంతులో పోసి వెళ్ళక్షర. ప్లీజ్ అక్షర, ప్లీజ్ అక్షర. అక్షర ప్లీజ్ అక్షర, మా అమ్మలాగా నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోకు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. బ్రతకలేకపోతే చావు.